5 తారీఖు నాడేగా 5 తారీఖు నిన్ననే సిట్ ముంగట హాజరు కావాలని చెప్పి కోర్టు చెప్పింది, వస్తా అని చెప్పిండు, ఇక రాలే, అమెరికాలోనే ఉండట. ఇక మరి ఆయన వస్తాడా రాడా ఏం కథ, ఈ కోర్టులు ఆదేశాలు ఇవన్నీ వట్టియాయి. ఇక గిట్లా తయారైపోయాయి. దుమ్మ ఏడు దాకా తయారైతే చూడాలి. ఈ డుమ్మగొట్టుడు ఏం దాకా తయారవుతుందో చూడాలి. ఇక ఆ తర్వాత ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీ మళ్ళా శురువైంది. ఈటల రాజేందర్ గారు హాజరయ్యేది ఉంది, ఇవాళనే 6 తారీఖు ఇవాళ హాజరయ్యేది ఉంది. తర్వాత హరీష్ రావు గారు 11 తారీఖు హాజరయ్యేది ఉంది, 9 తారీఖు హాజరయ్యేది ఉంది. కేసీఆర్ 11 తారీఖు హాజరయ్యేది ఉంది. ఈ వ్యవహారం ఇట్లా నడుస్తుంది. కేటీ రామారావు రాగానే ఆయనకు ఈ కార్ రేసింగ్ నోటీసులు ఉన్నాయి, నేను తర్వాత హాజరైతే అమెరికా పోయి వచ్చానని చెప్పిండు. ఇవన్నీ విపక్ష పార్టీల దగ్గర ఉంటే ఇక కవితను పెద్దగా పట్టించుకోలేదు ఎవరు. అటు కేసీఆర్ కానీ, అటు ఆయన సొంత మీడియా కానీ, బీఆర్ఎస్ క్యాడర్ కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇటు విపక్షాల్లో ఎవరైనా పట్టించుకున్నారంటే వాళ్ళు కూడా ఎవరు పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. కాబట్టి కవిత ఒంటరిగా కనిపిస్తూ ఉంది. కవిత ఇంకా తప్పనిసరి పరిస్థితిలో ఇక నాయనే దిక్కు అని ఆమెనే అంటే డాడీ పిలుస్తాడేమో అని చూసింది, కానీ డాడీ పిలిచే పరిస్థితి కనిపిస్తలేడు. ఇక ఈమెనే పోయే పోయి కనిపిస్తూ ఉంది. సరే, ఇక పత్రికలన్నీ ఏమేమి రాసినాయి, ఏం కథ, ఏం వార్తలు ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం.